గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి గేమ్ చేంజర్ మూవీ పుష్ప 2 సినిమాని బీట్ చేస్తుందా అనే ఆలోచనలు చాలా మందికి అయితే ఉన్నాయి. సో నేను చెప్తున్నానంటే పుష్ప అనేది జస్ట్ నార్మల్ నేమ్ కాదు, అది నార్మల్ సినిమా కూడా కాదు. పుష్ప 2 పార్ట్స్ రిలీజ్ అయింది, కానీ గేమ్ చేంజర్ 1 పార్టే. సో దానికి దీనికి కంపేర్ చేయొద్దండి. గేమ్ చేంజర్ ఒక కమర్షియల్ సినిమా, పుష్ప అది ఇంటర్నేషనల్ సినిమా. సో పోటీ పెట్టి మరి కొట్టాలంటే ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంది, డిఫరెంట్ కొట్టేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే పుష్ప 2 గొప్ప, కానీ గేమ్ చేంజర్ వైజ్ చూస్తుంటే కంటెంట్ గొప్ప. సో ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఈక్వల్ టు పుష్ప 2 అని చెప్పవచ్చు. సో ఒకటే మ్యాటర్ చెప్పాలంటే ఇద్దరు యాక్టింగ్ మాత్రం పిక్స్ భయ. ఇంకా డే 1 విషయం అంటారా, పుష్ప 2కి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ భారీగా ఉంచేసింది. సో గేమ్ చేంజర్కి కొంచెం స్లోగా ఉంది. సో కాబట్టి రావచ్చు ఓకే 200 crores మ్యాక్సిమం. ఈ మూవీకి ఏమైనా సీన్స్ యాడెడ్ ఉంటే లేకపోతే సినిమా కలెక్షన్స్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా 300 crores కొట్టేస్తుంది. బట్ కానీ పుష్ప 2 సినిమా సీన్స్ యాడ్ చేయకపోవడం వల్ల గేమ్ చేంజర్కి చాలా ప్లస్ పాయింట్ అయింది. సో ప్లస్ పాయింట్ అయిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో గేమ్ చేంజర్ మూవీ డే 1 కలెక్షన్స్ ఎంత కొట్టొచ్చో మీ అభిప్రాయాన్ని ఇమేజ్లో కామెంట్ చేయండి.